చాలా బాగున్నాయమ్మా. ఇక్కడ అమ్మా మా తమ్ముడు ఇక్కడికి ఎక్కడైనా ఉంటే ఒకసారి అరే సీనియర్ తమ్ముడు ఎవరు? మరి ఎవరు సీనియర్ తమ్ముడు ఎవరు? కాదు నా దగ్గర తమ్ముడు కలిసి అందరూ అనుకున్నారమ్మా. అమ్మా పేరు లేదా? ఓ బబ్బులువా? అరే నీలో బబ్బు ఎంతమంది పేరు ఉంది? బబ్బు గారు పేరు ఉంది. అమ్మా అరే పేరు బబ్బు గారు వస్తానంట. అమ్మ రాలేదా? ఇంకో పాపం ఒక రెడీ అవ్వాలంటున్నారు. రమ్మని మా త్వరగా బయటికి. అరే అరే నీవే బబ్బువా? కాదు నాకు విషయం అదేరా. అరే నా పేరు అదే మళ్ళా ఎక్కడ బయట అరే ఈ అక్క ముక్కేమో తప్పలో ఉంది, ఈ ముక్కేమో బయటకు వచ్చేసి అది చాలా కాపంగా ఉన్నారా? అంతేమంది అరే పేరు పేరా? బబ్బులు. అరే బబ్బులు ఎన్ని పేరు వచ్చారా? అరే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం పప్పులు బాగా పెడతాను వచ్చాడంట. అరే మీలో ఎంతమంది అంతే వచ్చారు? ఎంతమంది నువ్వు వచ్చాడా? చూస్తాడే బాగానే వచ్చారా? ఆడు మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం స్నాక్స్ కూడా వచ్చాడు. మీరు అంతా వచ్చారా? అరే బాబు నువ్వు అందరూ ఒకే మాట్లాడు మరి సరిగ్గా ఏం చెప్పాలి? అందరూ అన్ని రాలేదంట. అరే అమ్మా నాకు చెప్పండి. నవ్వండి నువ్వు చాలా మంచిగా. అరే బబ్బులుగా నువ్వు బ్యాక్ పోయా? అరే బబ్బులు బ్యాక్ పోయా కూర్చోయా? ఓ బ్యాక్ పోయా. నువ్వు సందర్శనకి వచ్చావు కదా? విజయకి వచ్చావా? అరే ఇది కూడా విజయ్ చేసినట్ట. ఏ క్లాస్ అమ్మా నువ్వు?
ఓ జూనియర్ క్లాస్ లో ఉందా? అరే జూనియర్ క్లాస్ లో ఉందా? అరే స్వీటీ అన్నయ్య మనం వీడియోస్ సేవ్ చేస్తున్నాము. నేను మంచి పాటలు పాట స్వీటీ అన్నయ్య మా పిల్లలు కూడా పాటలు వచ్చాయి. అవునా ఆ, ఎవరైనా వచ్చి ఒక పాట పాడలేదు వచ్చి కాదని అందరినీ పాడుతున్నావా? అన్నయ్య నిజంగా పాడతావా నిజంగా పాడతావా అవునా అవును. నాకు నేర్పిస్తావా అరే పాడతారా పాడండా అక్కడ మళ్ళీ పాడతారా ఏకైక మాత్రం ఏకైక వావ్ వెరీ గుడ్. అరే స్వీటీ అన్నయ్య చూసావా మా పిల్లలు ఎంత చక్కగా పాటలు పాడారు. చాలా బాగా పాడారు అరే బబ్లు నీకు వచ్చిన పాటలు సరిగ్గా తప్పుకోరా అరే నీ చదువుతాక ఆయన బాగా పుట్టి పెట్టాక తిరిగి కొట్టేవాళ్ళు బాగా వస్తారా అక్కడ అన్నయ్య అమ్మా చెప్తా ఇక్కడ ఎవరైనా మంచి సంస్వాదం చెప్పారన్నయ్య అరే మంచి కనుకోకుండా చెప్పారు ఎవరైనా అది అమ్మా అన్నయ్య నా దగ్గర ఒక నెక్లెస్ గౌన్ వేసుకున్న ఒక అక్క వచ్చింది. అవును ఏ కదా ఈ అక్క పేరు అన్న అంటారు. ఏ కదా ఈ అక్క జూనియర్ క్లాస్ లో అన్న అంటాక ఇదో అన్న అరే ఆడు కూడా అరే బొబ్బుగా సైలెంట్ ఉండదు చూడగా అన్న ఊరు అనుభవం చెప్తా చూడండి. అరే సైలెంట్ ఉండాలి. నాలుగో అధ్యాయం వెళ్ళవలసింది అరే టీవీ చూస్తావా ఎలా చెప్పిందో అన్నయ్య చాలా బాగా చెప్పిందన్నయ్య ముద్దు ముద్దు పెట్టవా? అది ముద్దు పెట్టవా కాదు టీవీ నీకు అందదేమో మరి కిందకు వస్తావా కొంచెం వస్తానన్నయ్య సరే చేతితో నేను ఆ పాప చెయ్యి నోట్ పెడతాను. చేతి పెడతావా? పెడతానన్నయ్య జాగ్రత్త నువ్వు బ్యాగ్ నువ్వు అరే బాబుగా నువ్వు అరే అరే నీ ముక్కుతో గుర్తించిన అరే నువ్వు కలిసేస్తున్నావు బ్యాగ్ బాయ్ అరే హండ్రెడ్ చాక్లెట్ అరే సీనియర్స్ లో ఎవరైనా స్టోరీ చెప్తారా అన్నయ్య చెప్తారు. అరే చార్ట్స్ ఉన్నాయి కదా మీరు చార్ట్స్ తీసుకున్నాను. సీనియర్స్ అమ్మా సీనియర్స్ పెద్దలు రక రావు అరే వస్తారా? అరే సీనియర్స్ ఓకే ఓకే స్వీటీ నేను నేమ్ చదువుతాను. నేను కూడా సీనియర్స్ జీ మౌనిక చారం ప్రవళిక. సో అది చూడండి జీ మౌనిక చారం ప్రవళిక చారం అరే అరే సారీరా జుట్టునే తెలియకున్నారా ఏం చేస్తారు అది అరే జాతర అనుకుంటుకోలేదు
ఇదిగో మా చిన్న నాకు వచ్చేది ఎవరికి చెప్పాలన్నయ్య. నువ్వు స్మైల్ చదివేది బాగా ఓకే అన్నయ్య. నా దగ్గర రావడం నాకు అన్నయ్య. బాబోయ్ బాగా సరే అక్కడ త్వరగా త్వరగా ఏం రాసుకోవచ్చు ఇది ఫస్ట్ డే స్టోరీ రాసుకోవచ్చు అక్కడ కాకుండా అన్నయ్య చెప్పాలన్నయ్య. అమ్మా ఇది అన్నయ్య. అక్కడ చాక్లెట్ వచ్చింది కానీ అన్నయ్య. చెప్పదా మౌలిక అంటే అక్కడ చెప్పాలన్నయ్య. ఈ అక్క చెప్పడం కానీ ఇంకొక అక్క చెప్పారు అక్కడ చెప్పారు అదే ఒకరు కాదు చారు చారు చెప్తుంది ఒకసారి కరెక్ట్గా సరిపోయింది. ఏంటిది బైబిల్ ఇది అన్నయ్య. సీనియర్స్ కి నేను బైబిల్ విభజన బైబిల్ విభజన నేను బైబిల్ ఎలా విభజించాలో నేను సీనియర్ క్లాస్ చెప్పాను వాళ్ళు చార్ట్ వేసుకొచ్చారు అదే చెప్తారంట ఓకే అన్నయ్య. పంచకాండం 5 ఆదికాండము, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. చారిత్రక పుస్తకాలు ఏమనగా న్యాయోపతులు, గురువులు, మొదటి సమయాలు, రెండవ సమయాలు, మొదటి రాజులు, రెండవ రాజులు, దినవృత్తాంతము, మొదటి గ్రంథము, రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. కార్యగ్రంథం యోబు, కీర్తనలు, సామెతలు, ప్రకటనలు, పరమగీతలు, శ్రీమద్వాక్యాలు. అదే ఇలా ఈ అక్క మొత్తం ఈ బైబిల్ని ఐదు పాత నిబంధన 5 రకాలుగా కొత్త నిబంధన 5 రకాలుగా డివిజన్ చేయడం ఈ అక్క చాటన వేసుకొచ్చింది అక్క నువ్వేం వేసుకోవచ్చు నువ్వు కూడా అదేనా మామూలు స్టోరీ వేసుకోవాలి కదా ఓకే అరే గట్టిగా క్లాస్ రెడీ వా అన్నయ్య. అమ్మా చెప్పారు చాలా బాగా చెప్పారన్నయ్య. వీళ్ళందరినీ అక్కకి పెట్టమన్నయ్య. వావ్ క్లాస్ అరే వీళ్ళందరికంటే వావ్ క్లాస్ చెప్పబడుతుంది రెడీ చాలా బాగా కొట్టారన్నయ్య. అన్నయ్య మా తమ్ముడు బ్యాడ్ బాయ్ కదన్నయ్య. వీళ్ళు కూడా ఇలా ఇలా మంచి పిల్లలా మార్చన్నయ్య. మంచి పిల్ల మార్చాలా అవునన్నయ్య. మంచి పిల్ల మార్చాలంటే అరే బాబు చెప్పన్నయ్య. నువ్వు కూడా వేరేలాగా ప్రతిరోజు సంగతి వచ్చి ప్రతి ఆదివారం సందుబాటు చేసుకుని ప్రార్థన చేసామో నీ జీవితం కూడా బాగుపడుతుంది నిజంగా బాగుంటుందన్నయ్య. అదే నిజంగా ఏ సైడ్ వస్తే మన జీవితం బాగుపడుతుందా చెప్పండి బాబు బాగుపడుతుందా బాబు విన్నావా చూడు ప్రతి ఆదివారం సంగతికి వచ్చి అదే మీరు అందరికీ నిజంగా మారేలా నమ్ముతున్నారు బాబు మారేది బాబు అరే మీరందరూ అంతా బొబ్బుల కోసం ప్రేయర్ చేయడానికి బొబ్బులు అడుగుతున్నారు ఎంతమంది బొబ్బుల కోసం ప్రేయర్ చేస్తారు చేస్తారా బొబ్బులు మీకోసం ప్రేయర్ చేస్తారు అంటున్నారు ఇప్పుడే చేయాలా అరే ఇప్పుడే చేయాలంట చేస్తావా రెడీ వన్ బాగా బొబ్బుల కోసం ప్రేయర్ చేస్తాం